హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఇదైతే 2 రోజులైతే నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. అలాగే అస్సలు మసాలాలు ఏం వాడకుండా గ్రేవీ చిక్కగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ అయితే మా అమ్మమ్మ, మా నానమ్మ మా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం చూసే ముందు వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. తల మీద ప్యాన్ పెట్టుకుని ఒక 4 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. చేపల కూరకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అప్పుడే బాగుంటుంది. తర్వాత దీంట్లో ఒక 2 ఉల్లిపాయలని సన్నగా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనే ఒక 5-6 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా మజ్జిగ కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ చేపల పులుసులో పచ్చిమిరపకాయల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే అస్సలు వదలకుండా తినేస్తాను. మరి మీలో ఎంతమందికి పచ్చిమిరపకాయలు ఇష్టమో కామెంట్ చేయండి. ఇవి చింతపండులో ఉడుకుతాయి కాబట్టి చాలా బాగుంటాయండి టేస్ట్. ఒకసారి తినని వాళ్ళు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది ఒక్కటే వేస్తానండి, ఇంకా వేరే మసాలాలు అయితే ఏం వాడమన్నమాట ఈ చేపల పులుసుకి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 3 నిమిషాల పాటు దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపుని, అలాగే తినే కారాన్ని బట్టి, తీసుకున్న చేపలని బట్టి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి. చేపల పులుసుకి కారం కానీ నూనె కానీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత దీనికి రుచికి సరిపడా గల్లుప్పుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలో పులుసు కోసం ఒక ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండుని ఈ విధంగా నానబెట్టుకుని, చింతపండు గుజ్జు అనేది కొంచెం చిక్కగానే ఉండాలండి. పలచగా ఉంటే పులుసు అనేది అంతగా బాగోదు. ఇలా చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా దీనిలో వేసుకున్న తర్వాత ఒక పావు గ్లాస్ వరకు నీళ్ళు కూడా వేసుకోవాలి. మరి నీళ్ళు ఎక్కువైతే బాగోదు కాబట్టి ఒక పావు గ్లాస్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వీటిని కూడా వేసేసుకుని ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఈ టైంలో కొద్దిగా ఉప్పు సరిపోయింది లేనిది చూసుకోవచ్చండి. ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. తర్వాత దీనిలో మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి. ఈ చేప ముక్కలు అనేవి కొంచెం పెరుగు కానీ నిమ్మకాయ రసం కానీ వేస్తే అస్సలు నీచు వాసన అయితే ఉండదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నిమ్మకాయ పిండుకున్న పెరుగు వేసి మళ్ళీ శుభ్రంగా కడిగేసుకుంటే నీచు వాసన రాదనమాట. ఇవన్నీ వేసిన తర్వాత గరిటె అస్సలు వాడకూడదండి ఈ కూరలకి. ఈ విధంగా ఒక క్లాత్ తీసుకుని ఆ గిన్నెని ఈ విధంగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ని ఒక 2 నిమిషాలు హైలో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత మీడియంలో పెట్టేసుకుని ఈ విధంగా నూనె పైకి తేలే వరకు దీన్ని ఉడికించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చింతపండు పులుసు అనేది కొంచెం చిక్కగానే వేసుకోవాలి. చూసారు కదా, గ్రేవీ అనేది చిక్కగా ఉంది. ఈ కూర చల్లారేటప్పటికి మరి కొద్దిగా చిక్కబడుతుందండి. మరి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఇంకొంచెం దగ్గర పడాలి అంటే 1 నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టుకుని మరి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలండి. ఇవి వేస్తే రుచి బాగుంటుంది. ఒకసారి తప్పకుండా వేయండి. ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇది వేడివేడి అన్నంలో తింటే ఒక టేస్ట్ ఉంటుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత తింటే ఒక టేస్ట్ ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.